Hi Niranjan. Hello sir. I worked with your Chittappa, Chinnana. Upendra. Generally Kannadigas chala sweet ga untaru, chala simple ga untaru. Upendra also was like that. Really enjoyed, and after meeting you I felt really nice. Thank you sir. I'm your big fan. Thank you. ನಾನು మాత్రం కాదు, కన్నడలో మీరంటే చాలా ఇష్టం అందరికి. Thank you. I've done చేశాను 3-4 సినిమాలు. అవును సార్. So yeah, princess, call me Babu, uncle, whatever you want. Sir, no sir, please, I'm not lecturing you. Princess, from the beginning I used to call you princess, if you remember. ఈ షో కని కాదు, బికాస్ అదిగో పోజ్ మొదలెట్టే షో కదా పాస్చర్, నీదంతా ఒరిజినల్, ఆయనంతా డూప్లికేట్. వాట్ ఎవర్ ద వే షీ సిట్స్ ఆర్ స్టాండ్స్ ఆర్ టాక్స్, ఎవ్రీథింగ్ ఇస్ అ పోజ్. నాకు ఒక్కోసారి రేఖా గారు గుర్తొస్తారు. I mean, that is, you have that poise kind of a thing, which is beautiful, and the whole family has a beautiful heart more than everything else. So anyway, it's glad that we are doing this particular thing in Sita Payanam. Finally. Yeah, this is happening. And Anup, sir, really nice meeting you. And మనం I think face to face ఇప్పుడే కలుస్తున్నాం అనుకుంటా. అవును సార్, couple of times మాట్లాడాము. I am so happy sir, first of all meeting you. కాదు Anup, నేను ఇందాక అంటా ఉన్నాను, నాకు టాలెంట్, సరే అందరికీ టాలెంట్ ఉంటాయి, టాలెంట్ గురించి మాట్లాడదలుచుకోవాలా, బికాస్ ఇట్స్ నోన్, మీ టాలెంట్స్ అందరికీ తెలిసిందే. బట్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ మీద ఒకసారి నీకు ఫోన్ చేస్తే ఇమీడియట్గా నువ్వు రియాక్ట్ అయ్యి ఆర్గన్ డొనేషన్ సంబంధించి ఇది చేసి పెట్టవా మ్యూజిక్ అంటే, యూ సెడ్ ఎస్, యూ డి నాట్ థింక్ ట్వైస్ అబౌట్ ఇట్. దట్ ఈస్ వేర్ దట్ వాస్ వెరీ స్వీట్ ఆఫ్ హిమ్. దట్స్ వేర్ ఐ లవ్డ్ హిమ్, బికాస్ ఐ డోంట్ నో హిమ్, పేర్లు తెలుసు అంతే. And I'm not a good talker or a manipulator or anything. Straight ga adigana question, straight ga cheppadu. That's where I fell in love with you, and you're really good. So that's why you will come up, the universe will bless you. Thank you sir. Arjuna, Yes boss. we started as enemies in love, we hated each other. Yeah. And we are best friends now. I have one question for you. One thing is, you're a super intelligent person. Creativity, yes, of course, but అదర్ దెన్ దట్, ఎందుకంటున్నానంటే ఆ మాట, ఐఎమ్ క్వైట్ డమ్. నేను చేసే అన్ని అదో పనులే, అవన్నీ ఎలా తట్టుకుంటున్నావు నువ్వు? హౌ ఆర్ యూ దట్ పేషెంట్, హౌ ఆర్ యూ దట్ అండర్స్టాండింగ్, అది నాకు అర్థం కాదు. బికాజ్ నేను ఓకే, ఒకసారి అయితే యూఎస్లో ఐ వాజ్ మిస్సింగ్, నేను కనపడలా, నీకు ఏమైపోయానో తెలియదు, ఎక్కడికి వెళ్ళానో తెలియదు, ఎప్పుడు వస్తానో తెలియదు. ఆ స్టోరీ చెప్పాలా? చెప్తే చెప్పు, నువ్వు ఏదైనా చెప్పుకో, I don't care a shit about that, కానీ how do you take all that in spite of all this nonsense? అంటే do you understand me, or do you understand yourself too much, or ఏంటి? No, instead of answering you this question, I will tell them. అంటే బేసిక్లీ హిపోక్రసీ అని ఒకటి ఉంటుంది కదా. హిపోక్రసీ తెలుగులో ఏమంటారు? హిపోక్రసీకి మొగమాటకి వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అది అని ముందు ఒకటి మాట్లాడడం. ఆ హిపోక్రసీ, ఇప్పుడు నాకు కూడా హిపోక్రసీ అందరికీ కొంచెం ఉంటుంది. మనకి కొంతమంది ఎవరైనా నచ్చకపోతే అయినా ఓకే పర్లేదు, వాళ్ళు ఏమీ అనుకోకూడదు అని ఏదో ఒక చిన్న హిపోక్రసీ మనం ఉంటుంది. బట్ 100% ఫుల్ ఫ్రమ్ ద హార్ట్, ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద హార్ట్. తిట్టడమో పొగడటము, ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద హార్ట్. ఐ హావెంట్ సీన్ ఎ పర్సన్ లైక్ హిమ్. ఈ రోజు కెమెరా ముందు ఇంత చెప్పాలి, బికాస్ ఐ హావ్ టు ఆన్సర్ ద క్వశ్చన్. సో దట్ ఈస్ ద రీజన్, వాట్ ఎవర్, wherever, whenever he needs me, I'll be there. Wow. You were there always. A friend in need, you are the friend indeed. The same way. You were there always, you were there. నేనే అప్పుడప్పుడు మిస్ అయ్యాను, అది చెప్తాను. కమింగ్ టు సీతా పయనం, ఈ పయనానికి బయలుదేరారు మీరందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్, మై సిన్సియర్ అపాలజీస్ టు ఎవ్రీబడి. ఐ వాస్ సపోజ్ టు బి ఇన్ దిస్ ఫిల్మ్. నేను లేని ఈ సినిమాలో. No, you were busy. Your date was busy. Date clash. అదేం లేదు. See what he is speaking. The reason, 2 reasons. One thing is, blind గా నీ గురించి చేసేసి ఉండాలి, and my anyway sweetheart princess is there in the film. చేసి ఉండాలి కానీ చేయలేదు, అదొక మెంటల్ కేసు. నేనంతే, నేను అప్పుడప్పుడు కొంచెం తేడా. ఎడిట్ చేయండి ఇదంతా, ఇది ఉంచండి ప్లీజ్. సో వై ఐఎమ్ సేయింగ్ టు, సెకండ్ రీజన్ ఇస్, ఇప్పుడు సినిమా గురించి విన్నాక, సినిమా సాంగ్స్ విన్నాక, అనూప్ ఎస్పెషలీ సాంగ్స్ విన్నాక, వాట్ ఎవర్ లిటిల్ ఐ నో అబౌట్ ద ఫిల్మ్, నేను కావాలని అడగలే ఎక్కువ సినిమా గురించి, బికాస్ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ టు బి రివీల్డ్. కాబట్టి నాకే ఐ వాంటెడ్ టు బీ ఇగ్నోరెంట్ అబౌట్ ద హోల్ థింగ్, బట్ ఐ హ్యావ్ అ వెరీ గుడ్ ఫీలింగ్ అబౌట్ ద హోల్ ఫిల్మ్. ఈ సినిమా కూడా మిస్ అయ్యాను, మంచి సినిమా మిస్ అయ్యాను అనే దీంట్లో కూడా చెప్తున్నాను. ఆ సేమ్ కాంటెక్స్లో ఐఎమ్ టెలింగ్. ఇప్పుడు సీతా పయనంకి వస్తే, ఈ సినిమాకి ప్రొడ్యూసర్ నువ్వే, ఓకే, డైరెక్టర్ ఎవరు ఈ సినిమాకి? నాన్నగారు. ఈ ముసలాలతో చచ్చిపోతున్నాను, చిన్నప్పటి నుంచి వస్తున్నాను హీరోలా నిన్ను. సార్ ఒక విషయం చెప్పనా సార్, సారీ ఫర్ ఇంటరప్షన్. మనం కాలేజ్కి వెళ్ళాం సార్, హెడ్ మిస్ట్రెస్ అనుకుంటా సార్,
కొంచెం పెద్ద ఆవిడ. ఆమె మాట్లాడుకుంటూ ఐఎమ్ వెరీ ఫ్యాన్ ఆఫ్ అర్జున్ సార్, నేను చిన్నప్పటి నుంచి నిజమే కదా, నేను ఫీల్ అవ్వలేదు. ఫీల్ కాలే కానీ నన్ను చూసాడు ఒకసారి, ఆ లుక్ లో నువ్వు ఎందుకు నన్ను చూసి నవ్వావు? ఫీల్ ఎందుకు అవ్వడం, శుభ్రంగా ఫీల్ అవుతాడు. అన్ని అబద్ధాలు, అది అబద్ధం. ఫీల్ అవ్వడానికి ప్రతిదానికి ఫీల్ అయిపోతాడు. యూత్ అంటాడు, ఓకే, ఇట్స్ వెరీ గుడ్ ఫీలింగ్ టు హ్యావ్ దట్ యూత్ ఫీలింగ్. ఈ పర్టికులర్ సినిమా అర్జున్, నాకు రెండు క్వశ్చన్లు ఉన్నాయి. ఒకటి, నీ కూతురు కోసం చేస్తున్నావా, సినిమా కోసం చేస్తున్నావా? ఆన్సర్ అక్కడే ఉంది. ఫస్ట్ కూతురు కోసం పిక్చర్ స్టార్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత యాజ్ ఎ డైరెక్టర్గా ఒక మంచి ప్రజెంటేషన్ సినిమా ప్రజలకు ఇవ్వాలి అనేది. ఐ ఎక్స్పెక్టెడ్ బోత్ టు ఈక్వలీ, బికాస్ ప్యాషన్ కూడా అంత ఉంది కాబట్టి సినిమా జనరలీ సినిమా మీద, డైరెక్షన్ మీద. ఐషు, చిన్నప్పటి నుంచి నీ చేయి పట్టుకుని స్కూల్కి తీసుకెళ్ళేది, ఇప్పటి వరకు చేయి పట్టుకుని ఉన్నాడు. అది ఫాదర్ అంటే. దట్ ఈస్ ద స్వీటెస్ట్ జెస్చర్ ఆఫ్ అ ఫాదర్. సో హీఈస్ లీడింగ్ ఆల్ ద వే, అండ్ ఐ నో హౌ రెస్పాన్సిబుల్ యూ ఫీల్ అబౌట్ ఇట్, అండ్ ఐ నో యూ గివెన్ యువర్ బెస్ట్ ఇన్ ద ఫిల్మ్. Okay, I've also seen you in a few frames, I know for sure. So అందుకని అంటున్నా, ఎవ్రీథింగ్ సీమ్స్ పాజిటివ్. నేను ఎనర్జీ మీద వెళ్తాను, వైబ్స్ మీద వెళ్తాను. అందుకని అన్న అనూపుని చూడగానే నా వైబ్స్ నచ్చిందా, ఐ లైక్ యూ అని. సో ఇట్ ఈస్ ద వైబ్స్ ఆఫ్ ఎనీథింగ్. నాకు ఆ వైబ్ రాకపోతే నేను మాట్లాడలేదు. మ్యూజిక్ నేను 2 songs అయితే విన్నాను అర్జున్. మరి 3వ సాంగ్ పంపించినప్పుడు నేనే కండిషన్లో ఉన్నానో, మనం పంపించావో లేదో నాకు తెలియదు. 2 songs అన్ని పంపించాను. పయనమే అని ఒక పాట ఉంది. సాంగ్స్ ఎన్ని ఉన్నాయి, చక్కగా ఉంది. నాకు ఇది స్టోరీ కూడా తెలుసు కదా అర్జున్, ఫస్ట్ నుంచి. యువర్ పేట్రియాట్, నువ్వు పుట్టింది కూడా August 15th, అది నిజమో కాదో మరి నాకు తెలీదు. నేను అబద్ధం చెప్పుకుంటూ తిరుగుతుంటానా? August 15th అని పుట్టింది. కంట్రోల్లో ఉండవా, కొంచెం కంట్రోల్ చేయాలి. సరే, ఓకే. సో ఫస్ట్ నుంచి జై హింద్ అట్లాంటి సినిమాలు చేసి ఇవాళ ఈ పర్టికులర్ సినిమా చేసేటప్పుడు, టుడే ఇన్ దిస్ థ్యాంక్లెస్ వరల్డ్, దిస్ ఇస్ ద ఫిల్మ్ అబౌట్ థ్యాంక్స్. అంటే 1 line లో చెప్పాలంటే వాట్ ఐ గ్రాటిట్యూడ్ అండ్ గ్రాటిట్యూడ్. అంటే అసలు థాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనేది ఈ సినిమాలో మొత్తం థీమ్గా ఉంటుంది, విచ్ ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్. నోబడీ ఎవర్ డస్, నోబడీ థింక్స్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్టే నచ్చింది నాకు. సో ఇక మేకింగ్లో ఐఎమ్ షూర్ ఇట్స్ డిఫరెంట్ రేంజ్ ఆల్ టుగెదర్. ఎందుకంటే నువ్వు ఎప్పుడు అప్డేటెడ్, యు ఆర్ నెవర్ లైక్ ఆ రోజుల సినిమాలు ఆ మేకింగ్ తెలుసు, ఈ మేకింగ్ కూడా తెలుసు, అప్డేటెడ్. కాబట్టి ఐఎమ్ షూర్ యూ మేడ్ వెరీ గుడ్ ఫిల్మ్ అనేది ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఎట్లాగో ముందు రిలీజ్ ముందు నేను చూడను, తర్వాత చూస్తాను. ఆ తర్వాత అందరూ చెప్పిన తర్వాత నేను చెప్పాను. హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ అవర్ ప్రిన్సెస్? ఇప్పుడు వన్ థింగ్ ఇస్ షీఈస్ ఆల్వేస్ కాన్షియస్ బిఫోర్ ద షాట్. ఐ నో యూ స్టిల్ డూయింగ్ దట్. Yes. Everyone అందరికీ తెలుసా? You observed? She does this and this. I want to feel relaxed, uncle. Relaxed, and that blood rush also comes. Actually, that makes a difference. I learned from you. I don't follow it, but I thought it's nice. Definitely, as graceful that she is, working with her was as blissful also. So I never felt like I was, working with a newcomer or something. She was like well prepared. Anni prepare chesi, and she gave me confidence to do more. And I think we complemented each other in our That is performance. cinema, that is healthy competition. Yes. And he was like, dance avachu, fighting avachu, scenes avachu. He just knows what he's doing. So when you work with someone like that, I think scenes also get enhanced a bit. So it was very comfortable. Arjuna, Oh. లండన్లో మనం షూట్ చేసేటప్పుడు కూడా, మద్రాసి చేసేటప్పుడు చాలా రెయిన్స్ వస్తూ ఉన్నాయి, చాలా రోజులు క్యాన్సిల్ అవుతూ ఉన్నాయి షూటింగ్లు, చాలా డబ్బులు పోతూ ఉన్నాయి. అప్పుడు నేను అడిగా, ఏంటి అర్జున డబ్బులు పోతున్నాయి, ఏం చేద్దామంటే, సినిమాకే కదా ఎంతైనా పర్వాలేదు అనేది. దట్ వాజ్ యువర్ కాన్సెప్ట్. అలాగే ఈ సినిమా కూడా ఐఎమ్ షూర్ బడ్జెట్ చూసి ఉండదు. బడ్జెట్ ఏంటి అనేది ఇట్ ఈస్ ఇర్రిలెవెంట్, బికాస్ నీకు ఏం కావాలో అది రావాలి. అది రావడానికి ఎంతైనా ఖర్చు అవ్వచ్చు. ఫైనలీ యూ హ్యావ్ టు అచీవ్ వాట్ యూ వాంట్. యువర్ ఎయిమ్ ఇస్ స్ట్రైట్, యువర్ యారో ఇస్ స్ట్రైట్, ఇట్స్ గోయింగ్ స్ట్రైట్. ఈ రోజుల్లో సినిమాల్ని కంపీట్ చేసి మనం తట్టుకునే, ఆ బడ్జెట్కి తట్టుకునే కెపాసిటీ ఈ సినిమాకి ఉందనా నీ ఫీలింగ్? అంటే కరెక్టేనే, బికాజ్ ఇప్పుడంతా మనకి 100 crores 150 crores పిక్చర్స్, ఇంకా పెద్ద పెద్ద స్టార్స్ పిక్చర్స్ అని వస్తున్నాయి. వీ హ్యావ్ టు కంపీట్ అనేది కరెక్ట్ అయిన విషయం. బట్ మినిమంలో మ్యాక్సిమం ఇవ్వాలి అనేది నాకు ఒక పెద్ద ఛాలెంజ్. ఇది మోర్ దెన్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ద కంటెంట్.
ఆల్వేస్ ఇన్ ఎనీ లాంగ్వేజ్, ఐ మీన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యునో వాట్ ఎవర్ ద లాంగ్వేజెస్ ఆర్, మన కంటెంట్ అనేది కింగ్. I believe in that content in this, especially in this picture. So that gave me a lot of confidence. Say, okay, ఏ సినిమా వచ్చినా గ్యారంటీ ఒక మనకి ఒక చిన్న ఒక సపరేట్ ట్రాక్ గ్యారంటీ ఈ సినిమా ఇస్తుంది అనే ఒక నమ్మకం, ఆ నమ్మకంతోనే చేశాను. సో ఐ థింక్ జనం చూసి చెప్పాలి. ఇప్పుడు మినిమంలో మ్యాక్సిమం అనేది నాకు బాగా నచ్చిన కాన్సెప్ట్ వాట్ యు సెడ్ నౌ. ఎందుకంటే మ్యాక్సిమంలో మ్యాక్సిమం అనేది ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్, మినిమంలో మ్యాక్సిమం ఇస్ అ హ్యూజ్ థింగ్. 1కి 10 సార్లు రిటర్న్ రావటం అనేది, సక్సెస్ అవటం అనేది, డబ్బులు అట్లా ఉంచితే సక్సెస్ చేయటం అనేది ఇట్స్ అ ఛాలెంజ్. రాజమౌళి గారి సినిమాల్లో అన్ని సినిమాల్లో ఈగా ఇస్ వన్ థింగ్ ఐ రెస్పెక్ట్, బికాజ్ ఒక ఈగని సూపర్ స్టార్ మెగాస్టార్ చేశారు. కరెక్ట్. సో దట్ ఈస్ ద సాలిడ్ టాలెంట్, అండ్ దట్ కైండ్ ఆఫ్ అ టాలెంట్ షుడ్ బి షోన్ ఇన్ దిస్ పర్టికులర్ ఫిల్మ్, బికాస్ యూఆర్ గోయింగ్ మినిమం, యు ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ ఎనీబడీ. నాకు చెట్టు ఫుల్ పళ్ళు ఫ్రూట్స్ ఉంటాయి, రాళ్ళు చాలా ఉంటాయి, ఒకే ఒక పండు కింద పడాలి అంటే ఈజీగా కొట్టేస్తారు ఎవరైనా. నాకు ఉండేదే ఒక రాయి, నాకు ఉండేదే ఒక పండు, చూసి కొట్టాలి. దిస్ ఈజ్ మై మినిమం మ్యాక్సిమం. నైస్. ఇప్పుడు హనుమాన్ జంక్షన్ 2 వస్తుందంట, మీరు డైరెక్ట్ చేస్తారంట, అవునా? ఎవరు ప్రొడ్యూసర్ మీరేనా? Yeah, when do we see you guys next? యాక్చువల్లీ ఇట్స్ అ గుడ్ థాట్. అది నాకు రాలేదు మరి ఐడియా, ఎందుకు వచ్చింది? లేదు, గ్యారంటీ ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫర్ రైట్ సబ్జెక్ట్. సరిగ్గా వస్తే గ్యారంటీ విల్ స్టార్ట్ హనుమాన్ జంక్షన్ పార్ట్ 2. హనుమాన్ జంక్షన్ అంటే ఇట్స్ లైక్ ఒక కల్ట్ లాగా అయిపోయింది, కామెడీ. సో ఆ కామెడీ రావాలి కదా, నాట్ ఓన్లీ యాక్షన్. దట్ వాజ్ మాస్టర్ పీస్ఫుల్. యా. కానీ ఇద్దరు హీరోయిన్లు నువ్వు పట్టుపోతే నా పరిస్థితి ఏంటి? నాకు ఎవరు మిగిలితే వాళ్ళు ఇస్తావా ఏంటి? ఏది హీరోయిన్లు ఇద్దరు నీకే పడితే ఎక్కడ పెట్టారు? ఎక్కడ పెట్టారు? ఇద్దరు నీకే పడ్డారు మరి, నువ్వు మర్చిపోయావు. ఉండు కథ మర్చిపోయాను. మరి స్నేహాలయా. కానీ ఒక్క అబద్ధం, ఒక్క మాటల్లో తేడా వస్తుంది ఆ స్క్రిప్ట్. పేరు చెప్తే సినిమా అయిపోయినట్టే, పేరు చెప్పకుండా సినిమా తీయటం అనేది చాలా గొప్ప విషయం ఆ సినిమా. సో హనుమాన్ జంక్షన్ 2 100% చేయగలిగితే, నువ్వు డైరెక్ట్ చేస్తే సూపర్గా ఉంటుంది, చేద్దాం. రిలీజ్లు ఏమున్నాయి? 14th కదా మన రిలీజ్. 14 February. దిస్ ఇస్ అ లవ్ స్టోరీ. నాట్ ఓన్లీ లవ్ స్టోరీ, ఫైట్స్ ఒక 4 ఫైట్స్ ఉన్నాయి, అండ్ ఇట్ హస్ బిన్ ట్రీటెడ్ పక్కా ఇన్ కమర్షియల్ ఫార్మాట్. నాకైతే సోల్ ఉంది, అది చాలు, మిగతా అన్ని అడిషనల్ బోనస్. ఏది కావాలని పెట్టలేదు, అదే. ఫైట్ కోసం ఫైట్ పెట్టాలి, ఒక 2 ఫైట్ పెట్టుకోవాలి ఈ సినిమాలో అని కాదు. ఇది ఫ్లోలో దట్ వాస్ నెసెసిటీ, మనకి కావాలి అది అని పెట్టాం. నేను ఒక క్యామియో చేస్తున్నాను కదా. నువ్వు అన్నిట్లో దూరాలా? అన్నిట్లో నువ్వు ఉండాలి. ఏం చేయమంటావు మరి? ప్రతి దాంట్లో నువ్వు కాదయా, ఫుల్ పిక్చర్ తీసి నేను ఒక చిన్న క్యారెక్టర్ చేయకూడదు, చిన్న క్యారెక్టర్ ఇలా బాధపడతారేంటి మీరు? మధ్యలో ఎందుకు దూరుతావు నువ్వు? చాలే అంటావా? ఇంకెవరెవరు ఆర్టిస్టులు? ధ్రువ, ఓకే, తర్వాత Casting. ప్రకాష్ రాజ్, సత్యరాజ్ గారు, అండ్ కోయి సరళ గారు, మెయిన్. ఓకే, గుడ్. సో ఇట్స్ బిగ్ కాస్టింగ్. బిత్రి సతీ కామెడీ